AudioJungle. చీకటి చీల్చే వెలుగు చింతమనేని మన రేపటి ఆశల గొడుగు చింతమనేని చిరుత పులై దూకుతాడు చింతమనేని మన చింతలన్నీ తీర్చేటి చింతమనేని చంద్రబాబు ఆశయాల శ్రామికుడితడు చైతన్యం ఉద్భవించే సైనికుడితడు పసుపు జెండ పట్టుకున్న పరశురాముడు ఇతడు పద పదరా యుద్ధానికి సిద్ధంగుండు వేరాముందడుగు వేల వేల తరములకే అవుదాంగొడుగు వేరాముందడుగు నిన్ను అపేదెవడో నీ గుండెను అడుగు దడదడలాడించే సింగమోలే అందలేసి వస్తున్నాడు చింతమనేని ప్రభాకరన్న అండ ఉంది ఏ పోరాడు చీకటి చీల్చే వెలుగు చింతమనేని మన రేపటి ఆశల గొడుగు చింతమనేని చిరుత పులై దూకుతాడు చింతమనేని మన చింతలన్నీ తీర్చేటి చింతమనేని నడిచొచ్చే నిలువెత్తు ధైర్యం ఇతడు ఎదుట ఎవడున్నా ఎదిరించి నిలబడతాడు ఆకలి తీర్చే అమ్మ గుణమున్నోడు నిత్య అన్నదానమేరా ఇంట్లో చూడు నమ్మిన వాళ్ళ అండ నిలిచేటోడు నాయకుడంటే అచ్చం ఇట్లుంటాడు మన దెందులూరుకే బంధువై ఎదిగాడు ఎవడి ముందైనా నిలబడి నినదించే గనుడు ఓట్ల కొరకు నంగనాచి పాట్లే పడడు అన్న ఓటమైన గెలుపైన మనతో ఉంటాడు వేరాముందడుగు వేల వేల తరములకే అవుదాంగొడుగు వేరాముందడుగు నిన్ను అపేదెవడో నీ గుండెను అడుగు దడదడలాడించే సింగమోలే అందలేసి వస్తున్నాడు చింతమనేని ప్రభాకరన్న అండ ఉంది లే పోరాడు యువత కొరకే మన అన్న యోచిస్తాడు వాళ్ళ భవిత కొరకే బంగారు బాటలు వేస్తాడు అన్నా అంటే నేనున్నానంటాడు మన ఆపదలో సాపదలో తోడుంటాడు ఇంకెన్నాళ్ళు మనకు ఈ కన్నీళ్ళు తెంచుకొని వెళదాము ఈ సంఖ్యలు చింతమనేని పేరు వింటే చాలు శత్రువు గుండెల్లో దిగవాగున పాలు తెలుగుదేశ చైతన్య రథ సారథులు ఎవరో కాదు నువ్వు నేనే పదరా కదులు వేరాముందడుగు వేల వేల తరములకే అవుదాంగొడుగు వేరాముందడుగు నిన్ను అపేదెవడో నీ గుండెను అడుగు దడదడలాడించే సింగమోలే అందలేసి వస్తున్నాడు చింతమనేని ప్రభాకరన్న అండ ఉంది లే పోరాడు
పార్టీ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి మహానాడు అది రాయలసీమలో జరగబోతా ఉంది. తప్పనిసరిగా మా పార్టీ కేడర్ ఏదైతే అంచనాలు ఉన్నాయో అంచనాలకు మించే మహానాడు సక్సెస్ అవుతుంది తప్ప ఎప్పుడు మహానాడు అనేది ఫెయిల్ అనేది చూడలేకపోతుంది. హిస్టరీలో ఇప్పుడు కూడా 100% సక్సెస్. అన్సర్టిఫై గురించి మీరు జగన్ అడగాలి తప్ప మేము వైనాట్ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. తప్పనిసరిగా అది కడపలో జరిగిన, అది అనంతపురంలో జరిగిన, అది కర్నూలులో జరిగిన, రాయలసీమ జిల్లాల్లో, మా తెలంగాణలో కోస్తా జిల్లాలో జరిగిన మహానాడే. కిందటిసారి కూడా లోకేష్ బాబు గారి నాయకత్వంలోనే ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండబట్టే జరిగినప్పుడు కానీ ఇంకోసారి కానీ సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా ఆయన యొక్క సూచనల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు 100% దేనికి దానికి కమిటీలు వేసి ఒక సిస్టమేటిక్గా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా నడిపే విధానంలోనే ఈసారి కూడా నడిపి తీరుతారని చెప్పి మేము భావిస్తాం. ఆయన సొంత జిల్లా కడపలో పులివెందుల ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి మేము మహానాడు జరుపుకుంటాం. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారి కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు స్థాపించి ఒక ఆనవాయితీగా మహానాడిని రెడీ చేశారు కాబట్టి దాన్ని మేము నిరంతరంగా కొనసాగిస్తూ ఉంటాం. అయితే ఇంతకు ముందు కూడా చాలా సార్లు మహానాడు జరిగింది, మీరు కూడా అటెండ్ అయ్యారు, ఎమ్మెల్యేగా ఆ స్థాయిలో అటెండ్ అయ్యారు, కానీ ఈసారి మాత్రం ఇప్పుడు అనుకోకుండా మహానాడు కూడా కలిసి వచ్చింది. మేము కూడా ఎట్లాగో వెహికల్ చేంజ్ చేసాం కాబట్టి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసి దీన్ని ఈ విధంగా తయారు చేసాం. హైదరాబాద్ లో ఎన్ని స్టోర్స్ ఉన్నాయి కదండి ఇచ్చారు. జనక్స్ అంటే మాది బ్రాండ్, అందుకే జనక్స్ ఇచ్చాం. ప్రతినిధులను బట్టి ఇంకా మేమేం ప్లాన్ చేసుకోలేదు. రేపు 19-20 తారీఖుల్లో మినీ మహానాడు ఉంది మా కాన్స్టిట్యున్సీ లెవెల్లో. ఆ రోజు ఎలా వెళ్ళబోతాము, ఏంటి, ఎన్ని కార్లు, ఏ విధంగా వెళ్తాం అనేది ప్లాన్ చేస్తాం. ఇలాంటి బాధ్యత ఈ కారులోనే వెళతాం. ఇలాంటి బాధ్యత మహానాడులో బాధ్యత చెప్తే ఆ బాధ్యతని నిర్వర్తిస్తాం. ఏది అప్పు చెప్తే అంటే ఇంతకు ముందు కూడా ఇప్పుడు ఎట్లాగా ఉంటారు, ఏం మార్పు ఉండదు సార్. ఎలక్షన్స్ కి ముందు వాళ్ళు జరిగి తీరుతుంది, జరగబోతుంది. దాంట్లో ఎవరికి కూడా ఏ రకమైనటువంటి సందేహం లేదు. మహానాడు తర్వాత వివాదాస్పద విషయాల్లో కాదు, నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేనేమి ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కదా, బయట ఇలాగా మాట్లాడుతూ ఉంటారు తప్ప ఇప్పుడు ఎంతమంది కమ్మోళ్ళు ఉంటే ఎంతమంది ఇస్తారు. ఎలక్షన్ ముందు సరే డిసైడ్ చేశారు, మేము చేసిచ్చినందుకు చాలా సంతోషం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కూడా మహానాడు కాన్సెప్ట్ కూడా సరే డిజైన్ చేశారు. ఎందుకంటే ఈ క్రెడిట్ గోస్ టు టీడీపీ ఏదైతే ఉందో మొత్తం సారే. ఎందుకంటే ప్రోటోటైప్ ఎలక్షన్స్ ముందు సారే డిజైన్ చేశారు, ఇప్పుడు కూడా సారే డిజైన్ చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే దాంట్లో మేము భాగం పంచుకున్నందుకు. థ్యాంక్ యూ అండి. లేదమ్మా, మేము ఏదైతే తిరుగుతున్నామో, ఏదైతే నమ్ముకుని ఈరోజు రాజకీయంగా ఈ స్థాయికి వచ్చామో అదే పార్టీ కోసం అదే కలర్ వేసుకున్నాం, అదే పని చేస్తున్నాం తప్ప మేము కొత్తగా ఏం కారణాలు లేవు. ప్రభుత్వం కట్టడి చేసి ఆయన స్వేచ్ఛగా ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం లేదు. పార్టీ సిద్ధాంతాలను బట్టి నన్నేమి కంట్రోల్ చేయడానికి వేరే మార్గాలు లేవు.
జై తెలుగుదేశం పెట్టండి అందరూ. మీరు ఒప్పుకోరు కదా? ఎంత గెలవాల్సిన గోల్డ్ ఉంది. చాలా ఉంది, చాలా కష్టపడాలి. జై జై తెలుగుదేశం.